కూటమి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేయాలని మీరు నిర్ణయించుకున్నారు, లేదంటే అది పార్టీ నిర్ణయం? నిర్ణయించుకున్నాం. పార్టీ నిర్ణయించింది. నేను కూడా ఎప్పుడైతే ఎంపీగా పోటీ చేసే అవకాశం రాలేదో, చట్టసభల్లో ఉండాలి కాబట్టి, సో నన్ను ఢిల్లీలో లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో అందుకని ఇంకెక్కడే ప్రత్యక్షంగా అతను ఎదురుకుండానే ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. కొన్ని నియోజకవర్గ సమస్యల్ని ఒక పాంఫ్లెట్ వేసి అది అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది. పెద్ద మేజర్ సమస్య వచ్చి మాకు తాగునీరు, కొంతవరకు సాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, ఈ మూడింటికి ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఆక్వాకల్చర్ లేకుండా ఇక్కడ సర్వైవల్ లేదు. ఆక్వాకల్చర్ ఎక్కువ అయ్యే కొద్దీ మంచినీటికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఆక్వాకల్చర్ ఎక్కువ అయితే గతంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిపోట్లా. సో డ్రైనేజ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. విద్యాశ్రం నుంచి వాటర్ లైన్ ఇదివరకు క్లియర్ అయిందనే కమిషన్ల కకృతి కోసం టెండర్లు బయటికి రాలా. రూపాయికి ₹10 కమిషన్ అనేటప్పటికి వర్కౌట్ కాలేదు. వాళ్ళకి మంచినీళ్ళు లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి 50% కావాల్సిందే అని చెప్పి తగ్గేదేలే అని వాళ్ళు తగ్గల. ఆ స్కీమ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీస్టార్ట్ చేయించి ఉండే కాదు, చుట్టుపక్కల చాలా ప్రాంతాలకి అది చాలా అడ్వాంటేజ్. కనీసం 3-4 అసెంబ్లీలకి మేజర్ అడ్వాంటేజ్. ఎక్కడ రోడ్లు లేవు. సో రోడ్లు అనేది నెక్స్ట్ ప్రయారిటీ. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని పూర్తిగా ఖాళీ చేశాడు. మళ్ళీ ఖాళీ చేయకూడదు తీసుకోవాలంటే ఓవర్ నైట్ అభివృద్ధి రాదు కాబట్టి కొంచెం సమయం పడుతుంది. సో కొత్త రోడ్లు 1 సంవత్సరం తర్వాత వేసుకున్న, రిపేర్లు అయితే వెంటనే చేయించుకొని ముందు రోడ్డు మీద వెళ్ళగలిగే పరిస్థితికి అయితే అట్ ది ఎర్లియస్ట్ తీసుకురావాలన్నది ఒకటి. అలాగే ఆక్వా యూనివర్సిటీ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. అది కూడా చాలా అన్యాయం. ఎవరిదో క్లియర్ అయింది, ఆనంద గ్రూప్ వాళ్ళ పేరు పెట్టుకుంటామని చెప్పి అంత డబ్బు అంతా వాళ్ళే పెట్టుకుంటామని వచ్చారు. మా నాయన పేరు పెట్టాల్సిందే అన్నాడు. ఏమన్నా 100 కోట్లు స్పెండ్ చేస్తున్నారు, మీ నాయన పేరు పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారంటే, కావాలంటే 51% పెట్టుబడి కూడా మనమే పెడదాం అని చెప్పి తర్వాత అతను పెట్టుబడి పెట్టింది లేదు, అది వచ్చింది లేదు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి చాలా అవసరం కాబట్టి ఆ ఆక్వా యూనివర్సిటీ కూడా ఇక్కడికి తీసుకురావాలని ఎక్కువ కృషి చేయవలసిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు ₹1.5 చేస్తామని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వంలో 5 ఎకరాలు దాటితే లేదని, ఇలా రకరకాల ప్రతిదానికి ₹50 షాదీకి అటు 10వ క్లాస్ పాస్ అయి ఉండాలా. 10వ క్లాస్ పాస్ అయిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్లో? నీ ఎమ్మెల్యేకి ఎలిజిబిలిటీ అక్కర్లా, ఆ పెళ్లి చేసుకున్నవాడికి ఇలా ఏదోటి స్కీమ్ పెట్టినట్టే పెట్టి వెనక్కి తీసే పనులు చాలా చేస్తున్నారు. సో అతనికి బేసిక్గా పబ్లిసిటీ పిచ్చి తప్పితే చిత్తశుద్ధి లేదు. సో పెళ్ళికి వెళ్తే ఏడుస్తాడు, చావుకి వెళ్తే నవ్వుతాడు. అతని మెంటాలిటీ అది. సో ప్రజలందరూ కూడా అది గ్రహించారు. అతను ఎంత నాటకాలు వేస్తాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం మొన్న పట్టి వేసు తిరిగాడు, ఇంకో ఎమ్మెల్యే కళ్ళు కూడా మూసేసి తిరిగాడు. జనం అందరూ పచ్చి బూతులు తిట్టారు. పట్టి ఏంటో రోజు రోజుకి పెద్ద అవుద్దా చిన్నదవుద్దు కానీ అన్నారు. ఇంకేమనుకున్నాడో ఏంటో నిన్న తీసేశాడు పట్టి. ఆ ఎమ్మెల్యే కూడా తీసాడు పట్టి. సో నాటకాలు అనేది డైరెక్ట్గా ఎలక్షన్ ముందు కూడా ఒక నాటకం వేసి ఒక ఇండికేషన్ ఇచ్చాడు. నేను ఇంతకుముందు చేసినవన్నీ కూడా నాటకాలేరా అని ప్రజలకు చెప్పకనే చెప్పాడు. యుద్ధానికి ముందే హ్యాండ్సప్ అని చెప్పేసినట్టు అయిపోయింది. ఇంక ఎలక్షన్ లేదు. ఇప్పుడు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హ్యాండ్సప్ అన్నాడు. అస్త్ర సన్యాసం చేశాడు అతని మేనిఫెస్టో ద్వారా. కేంద్రంలో ఉన్న పెద్దలతో నాకున్న సంబంధాలతో మామూలుగా అయితే స్కీమ్ ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఒక 6 నెలల్లో సంవత్సరంలో అయ్యేది నేను ఒక 2-3 నెలలు ఎర్లీగా కొంచెం ఫైల్ మూవ్మెంట్ చేయించుకోగలను. అంతకంటే ఎక్కువ చేయలేం. ప్లస్ ఏ మినిస్ట్రీల్లో చాలామంది ఫాలోఅప్ చేయరు, ఎంపీలు కూడా పట్టించుకోరు. మిగిలిపోయిన ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ అన్నీ కూడా మన నియోజకవర్గానికి తీసుకురావడానికి స్కోప్ చాలా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి అది ఫాలోఅప్ చేసుకోవడానికి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రతిదానికి లెటర్ పెట్టమంటారు. ఆ లెటర్ చేసుకుని అక్కడ ఫాలోఅప్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉండి నియోజకవర్గంలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి శివరామకృష్ణరాజు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన నుంచి మీకు ఎలాంటి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? నామమాత్ర పోటీ అయితే ఉంటుంది. ఎమ్మెల్యే చేశాడు కాబట్టి గతంలో. ఆయన ఆల్మోస్ట్ గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి అయితే పెద్దగా రాలా. ఒక 7-8 నెలల నుంచే ఆయన ఇక్కడికి రావటం మళ్ళీ పునఃప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వాలనుకున్నారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా రావాల్సి వచ్చింది. రామరాజు గారు ఆయన పెద్ద మనసుతో సంపూర్ణ సహకారం చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిని మన్నించి ఆయన వెనకుండి
నడిపిస్తున్నాడు. సో అది పార్టీ లాయల్టీ అంటే అది. మరి ఈయన శివరామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై సో ఆయన ఆర్థిక సహాయం తీసుకొని, ఆర్థిక సహాయం అతను చూసి కాదు, ఈ పిచ్చోడికి నేను ఏ సభలోనూ ఉండకూడదండి. లోక్సభ వరకు సక్సెస్ అయ్యాడు. ఇక్కడ కూడా మరి ఇంకా ఆళ్ళని పెట్టి ఎన్ని ఓట్లు తగ్గినా మంచిదే కదా, ప్రయత్నం చేద్దామని చేస్తున్నాడు. ఆ ప్రాసెస్లో చెరపకర చెడేవు ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు అన్నట్టు ఇప్పుడు 2-3 స్థానాలకి ఆ పార్టీ అఫీషియల్ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనఫిషియల్ అభ్యర్థి వాళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు. కాబట్టి ఆ వైఎస్ఆర్ ఓట్లు ఇద్దరు పంచుకుంటారు కాబట్టి డెఫినెట్గా మెజారిటీ అయితే పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది నా ఎగ్జిస్టింగ్ పార్లమెంట్లో ఒక భాగం, నెంబర్ 1. సో కాబట్టి ఇది నాకు సొంత నియోజకవర్గం కాబట్టి సో ఇదంతా నా సొంత ఊరు, సొంత మనుషులు. సో అంచేత కొత్తదనం ఏమీ లేదు. లక్ష్యం ఉంది, ఉండి నియోజకవర్గానికి మ్యాక్సిమం చేయాలి, గెలిపిస్తారు కాబట్టి. తర్వాత ఎస్, ఇప్పుడు వాళ్ళ ఈ పిచ్చోడు వలన నేను స్టేట్ మొత్తం, నేనంటే తెలియని వాళ్ళు లేరు. ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ద్వేషించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కానీ తెలియని వాళ్ళు లేడు. డెఫినెట్గా నా మీద బాధ్యతలు, ఎక్కువ బాధ్యతలే ఉంటాయి. అట్లీస్ట్ ప్రజల ఆస్పిరేషన్స్ డెఫినెట్గా ఎక్కువగానే ఉంటాయి. నేను ఇక్కడ ఉండి ఇక్కడే ఉంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ పిచ్చోడి సమస్య ఇంకా ఉండదు. అసెంబ్లీకి అతను రాడనుకుంటున్నాను నేను. అతని వరకు నెగ్గినా కూడా అసెంబ్లీకి అయితే రాడు. ఆ పార్టీ చిచ్చెత్తుగా ఓడిపోతుంది.